హాయ్ అమ్మ. అమ్మగా ఒకటి చూపిస్తాను చూడండి. ఇదిగా ఇవి మనవరాళ్ళకి ఎవరికి అనుకుంటున్నారు? మనవరాళ్ళు ఉన్నారండి, ముగ్గురు మనవరాళ్ళు నాకి. వాళ్ళకి డ్రెస్సుల మీదకి ఇక్కడ పిల్లలకి వేస్తుంటారుగా, ఇది చూశాను. ఇక నేను రోజైతే వెళ్ళలేను కదా, ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఈ పిల్లలకి మనవరాళ్ళకి ఈ మనవరాళ్ళకి ఈ డ్రెస్సుల మీదకి జడపూల్లాగా పెడతారు, బాగుంటాయి. ఇవి కూడా మనవరాళ్ళకి. ఈ మనవరాళ్ళకి ఇవి అంటే షర్ట్లు అనమాట. ఇది వాచి, దీని మీదకి బ్యాచ్లెట్, ఇది బ్యాచ్లెట్, ఇది చైను, ఇవేమో కమ్మలు, సీతాకోక చిలుకలు కమ్మలు. మళ్ళీ దీనికి బుడ్డి ఉంగరము, ఈ ఉంగరం కూడా సీతాకోక చిలుకవే. అలా ముగ్గురికి ఒకే మోడల్ తీసుకున్నాను, ఒకటే ఓపెన్ చేశాను. ఈ యొక్క మనవరాళ్ళకి, ఈ యొక్క మనవరాళ్ళకి, ఈ యొక్క మనవరాళ్ళకి ఒకటే ఓపెన్ చేశాను. అన్నీ ఎందుకని, అవి ఈ రింగులు అప్పుడు ఒకసారి పోయినప్పుడు చాలా పట్టుకెళ్ళాను. ఈ కార్లు, పిల్లలకి ఆడుకోవటానికి బొమ్మలు, సైకిలు, గుడ్డలు, చాక్లెట్లు మస్తుగా పట్టుకెళ్ళాను. ఈసారి పిల్లలు ఏం వద్దుమా, నీకేమన్నా తెచ్చుకో అని అంటున్నారు. ఎలాగనైతేనేమి నేను పోతే వచ్చిందని పిల్లలు నా చుట్టే ఉంటారు. వాళ్ళకి సంతోష పెట్టాలంటే ఈ మాత్రమైనా తీసుకెళ్ళకుంటే ఎలాగా? నాకు ఏం లేకుండా పర్వాలేదు, కానీ వాళ్ళల్లో సంతోషం చూస్తే నాకు కూడా సంతోషమే. అందుకని ఇవి అయితే తీసుకున్నాను. ఎలా ఉన్నాయి చెప్పేయండి నా మనవరాళ్ళకి. బ్యాచ్లెట్, ఈ చైన్కి, సీతాకోక చిలకి, ఈ వాచ్, మొత్తం సెట్టు అలాగా ఆర్డర్ పెట్టి అయితే తెప్పించుకున్నాను. నాకైతే ఏమి లేకుండా వాళ్ళ సంతోషం చూస్తే నాకు అన్నీ ఉన్నట్టే, అందుకే అవి తీసుకున్నాను. మనవళ్ళు కూడా ఉన్నారు, మనవరాళ్ళకి అప్పుడు మనవళ్ళకి అన్నీ పట్టుకెళ్ళాను. కానీ ఇప్పుడైతే పిల్లలు ఇవి కూడా వద్దంటున్నారు. నాకే మనసు ఒప్పలే. వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. వాళ్ళు సంతోష పెట్టాలంటే మనం ఏదో ఒకటి మన చేతిలో ఉన్న కాడికి తీసుకొని వెళ్ళాలి. అందుకని ఇవి అయితే తీసుకున్నాను ఆర్డర్ పెట్టి. ఎలా ఉన్నాయో నా మనవరాళ్ళకి చెప్పేయండి మీరే. ఇంత మాత్రం అయితే తీసుకున్నాను. ఇవన్నీ అన్నీ ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. ఈ చైన్లు ఇవన్నీ మా మనవరాళ్ళకే. అన్నీ డీటెయిల్గా పెట్టాలంటే పెద్ద కావాలి, కానీ అయితే ఇంత మాత్రం పెడుతున్నాను. ఇక సామాను సాయంత్రం అయితే సర్దుకుంటానేమో. సర్దుకునేటప్పుడు ఇంకా